రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వచ్చే 5 ఏళ్ళు తన యుద్ధం అంతా కూడా మల్లారెడ్డి పైనే అని చెప్పేసి మైనంపల్లి హనుమంతరావు గారు ఒక ప్రకటన ఇవ్వడం చూస్తున్నాం. అసలే మల్లారెడ్డి కాలేజీలు కూల్చేయడం చూస్తున్నాం. ఆయన కాంగ్రెస్ పార్టీ నేతల్ని మీట్ అవ్వడం కూడా చూస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో ఇటు హనుమంతరావు తన దాడిని ప్రకటించేశారు మల్లారెడ్డి గారి పైన. అసలు ఎందుకు ఈ విధంగా మైనంపల్లి ప్రవర్తిస్తున్నారు, అసలు కారణం ఏంటి? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ మైనంపల్లి హనుమంతరావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వచ్చే 5 ఏళ్ళు కూడా మల్లారెడ్డి గారు చేసిన అక్రమాలపైన తన దృష్టి అంతా ఆయన పైన ఒక రకమైన దాడి అయితే చేయడం చూస్తున్నాం. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మైనంపల్లి గారు ఎందుకంటే ముందు నుంచి కూడా ఒక రకమైన వర్గపోరు, తర్వాత మల్లారెడ్డి గారి వల్ల కూడా ఆయనకి ఎందుకో పార్టీలో తగిన గుర్తింపు, తగిన ప్రాధాన్యం తగ్గిందనే అభిప్రాయం కూడా ఉంది మేడ్చల్లు పరిసర ప్రాంతాలకు సంబంధించి. అయితే మైనంపల్లి గారి గురించి మనకు తెలిసింది, మొన్నటి వరకు బీఆర్ఎస్లో ఉన్న వ్యక్తి తనకి తన బిడ్డకి ఏదో టికెట్ అడగడంలో బీఆర్ఎస్ సరిగ్గా న్యాయం చేయలేదనో, లేదంటే తిరుగుబాటో రెబల్స్గా మారి బయటకు వచ్చి కాంగ్రెస్లో చేరారు. బట్ ఆయన ఓడిపోయారు అనుకుంటా. వాళ్ళ అబ్బాయి రోహిత్, మైనంపల్లి రోహిత్, ఆయన గెలిచినట్టున్నారు. సో ఇప్పుడు మొన్నటి నుంచి అంశం ఏంటంటే, కాంగ్రెస్ ఏదైతే గవర్నమెంట్ ఫామ్ చేసినప్పటి నుంచి కూడా గత 10 ఏళ్ళలో జరిగిన అవకతవకలన్నిటి మీదే దృష్టి పెట్టినట్టుగా అనిపిస్తోంది. దాని మీద శరవేగంగా చర్చలు జరుగుతూనే, సమీక్షలు నిర్వహిస్తూనే చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అన్నీ అంటే అవన్నీ కూడా కక్ష సాధింపుగా ఏమి లేవు. నాయకుల్ని, వ్యక్తుల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టే ప్రక్రియ ఎక్కడా లేదు. అలా అని నాయకుల్ని, వ్యక్తుల్ని దూషణ భాషలు ఆంధ్రప్రదేశ్లో లాగా నోటుకొచ్చిన తిట్టడాలు కూడా ఏం లేవు. కేవలం ప్రభుత్వ ఆస్తులు కానీ, ప్రభుత్వకు సంబంధించిన ల్యాండ్స్ విషయంలో కానీ ఎక్కడైతే దుర్వినియోగం జరిగిందో వాటి మీదే చెక్ పెడుతూ వెళ్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు గ్రూప్ 2లో ఒక 2-3 ఎంప్లాయీస్ ఉన్నారంట. బాబు మీరు ఇప్పుడు ఏ ఇయర్ గ్రూప్ 2 తెల్లమొహం వేశారు. సరే పలానా ఇయర్ ఏమైనా హాల్ టికెట్ ఇవన్నీ రాసింది ఉందా అంటే క్లారిటీ లేదు. ప్రభుత్వం వాళ్ళకి నచ్చింది ఎవరికి ఇచ్చేసుకుంది, వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు, అయిపోతుంది. రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చాక వాళ్ళ ఆఫీస్కి వస్తున్నారు. మీరు ఏ ఇయర్ నోటిఫికేషన్లో మీరు సెలెక్ట్ అయ్యారంటే ఆన్సర్ లేదు. సో అటువంటి చెక్ పెట్టడం, ప్రమాణ స్వీకారం జరిగిన 10 రోజులకే ల్యాండ్ క్రూజులు కొని విజయవాడ ఆటోనగర్లో పెట్టారు, బుల్లెట్ ప్రూఫ్ చేపిస్తారన్నప్పుడు అదొకటి 66 కోట్ల స్కామ్. అప్పుడు అది ఓన్లీ వెహికల్స్ వరకు అదొకటి. ఇలాగ ఒకదానికొకటి. తర్వాత మేడిగడ్డ, తర్వాత ఆ వాటర్ యాజమాన్య బోర్డు సంబంధించిన ఇంజనీర్లు, తర్వాత రీసెంట్గా హెచ్ఎండిఏ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయనకు సుమారుగా 250 ఎకరాలు ఎంతో స్థలం ఉంది. తర్వాత దగ్గర 7-8 విల్లాలు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా సాధ్యం అంటే అవకతవకలు. ఇట్లా ఒక్కొక్కటిగా కాంగ్రెస్గా బయట తీస్తుంది. అయితే చివరగా కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మల్లారెడ్డి గారి విషయమే తెర మీద. అది కూడా ఎలాగా అక్రమంగా ప్రభుత్వ ఆస్తులు, గవర్నమెంట్ ల్యాండ్ మీద ఆక్యుపై చేసి కట్టినవి. ఏముందిలే మాకేమంటారులే. ఇప్పుడు రోడ్డు ఇంత వదలాలని ఉంటుంది. ముందు ఒక రోడ్డు అంత వదులుతాడు, అక్కడ వదిలి అంతవరకు అక్కడ నుంచి ఇల్లు కట్టేస్తాడు. ఇల్లు కట్టేది బాగుంది, మళ్ళీ వాడు ముందు కాంపౌండ్ వాళ్ళు కడతాడు, కొంచెం రోడ్డు మీదకి వస్తుంది. అది కొంచెమే కదా, ఏం పోయిందని ఈయన చూసి ఆ పక్కోడు కడతాడు, ఆడిని చూసి ఆ పక్కోడు. అలాగా రేపు ఫ్యూచర్లో ఎంకరేజ్మెంట్ మీద ఇవన్నీ కట్ చేసేస్తే అరే కట్ చేసారా అని గోల. ఎవడు పరిధిలో ఎవడు ప్లేస్లో వాడు కట్టుకోవచ్చు కదా, అలా ఉండదు. సో ఇప్పుడు మల్లారెడ్డికి యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీ సంబంధించి కానీ, ఆయన కాలేజీ సంబంధించి కానీ, ఇంతకుముందు కూడా అసెంబ్లీ సమావేశాలకు ముందు ఐటీ రైడ్స్ జరిగినప్పుడు కూడా సుదీర్ఘమైన ఐటీ రైడ్స్ కొన్ని దొరికాయి, కొంత క్యాష్ దొరికింది, చాలా విషయాలు వచ్చాయి. దాన్ని మల్లారెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడడం ఏం చెప్పారు, అధ్యక్ష పాలమ్మిన అధ్యక్ష, పూలమ్మిన అధ్యక్ష, కష్టపడి సంపాదించుకున్నా, దాన్ని ఇట్లాగా రైడ్స్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్తే ఆయన ఒక రకమైన ఫెమిలియర్ అయిపోయారు ఆయన మల్లారెడ్డి గారు. సో ఇప్పుడు మల్లారెడ్డి గారి వ్యవహారం, తర్వాత ఈయన బీఆర్ఎస్లో ఉండడం, మైనంపల్లి గారు ఎక్కడో సంథింగ్ ఉంటాయి కదా, ఈ గోలు చిన్నవి ఉంటాయి, మానవ సహజం. సో ఆయన కాంగ్రెస్ బయటకు వచ్చారు, బట్ గెలవలేదు. ఈ అంశం కూడా ఎప్పుడు వచ్చిందంటే లోక్సభ, మళ్ళీ ఆయన లోక్సభలో పోటీ చేయబోతున్నా అనే కాన్సెప్ట్ కూడా ఎక్కడో వినిపించింది చేస్తున్నాను. బట్ ఇంకా ఉన్నవి 17 సీట్లే, ఇంకా తర్జన అవుతున్నాయి, క్లారిటీ లేదు. రేవంత్ రెడ్డి గారు కూడా ఢిల్లీ వెళ్ళారు మాట్లాడే కోసం అన్నట్టు, ఢిల్లీలో ఉన్నారు కదా, చర్చలు జరుగుతున్నాయి. బట్ ఆయనకైతే అది లేదు. వాళ్ళ అబ్బాయికి ఇచ్చారు కాంగ్రెస్లో, వాళ్ళ అబ్బాయి గెలిచినట్టున్నారు, ఈయన ఓడిపోయారు.
బట్ ప్రభుత్వ ఆస్తులు మాత్రం ఇలా దుర్వినియోగం చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఎక్కడైతే విద్యార్థులు ఆందోళన చేస్తున్నారో వాళ్ళకి మద్దతు ఇస్తూనే ఇట్లా యాంటీగా ఇది మాత్రం చేయడం కరెక్ట్ కాదు అన్నట్టుగా వాళ్ళకి చెప్తున్నారు అనమాట. ఇప్పుడు మీ నాయకుడు, మీ చైర్మన్, మీ కాలేజ్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో మల్లారెడ్డి గారు, ఆయన నిజంగా మంచి ఎడ్యుకేషన్ సంస్థ చాలా బాగుంది. కానీ ప్రభుత్వ సంవత్సరం వరకు వచ్చి ప్రభుత్వ ల్యాండ్ మీదకి వచ్చి ఆక్యుపై చేసి కట్టడం కరెక్ట్ కాదు. దాన్ని కూలి చేస్తా, దానికోసం నేను ఎంతవరకైనా పోరాటం చేస్తా, నాకు పదవితో సంబంధం లేదు అన్నట్టు కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. సో మొత్తం మీద ఎప్పటి నుంచో లోపల ఉన్నవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ అయ్యాం కాబట్టి ఇప్పుడు వీళ్ళు ప్రతాపం ఇప్పుడు చూపిస్తారు. అది బీఆర్ఎస్లో కాబట్టి అప్పుడు నడిచిపోయింది. మరోవైపు మల్లారెడ్డి గారు కూడా సెంట్రల్లో ఉండే నాయకులతో కూడా మంత్రాలు జరుపుతున్నారు కాంగ్రెస్లోకి వచ్చేయడానికి అన్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మేబీ ఎందుకంటే డీకే శివకుమార్ గారిని కూడా వీళ్ళు కలిశారు కదా లాస్ట్ వీక్. కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ గారిని కూడా కలిశారు. ఈ కలవడంలో కూడా రకరకాల అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రధాన సలహాదారు వేమిరెడ్డి గారిని కలవడానికి వెళ్ళినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇవ్వలే. తర్వాత వేమిరెడ్డి గారితో కలిసి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు సెంట్రల్లో వెళ్ళి కొంతమంది నాయకులు కలిసే ప్రయత్నం చేస్తున్నారు. బట్ మైనిపల్లి లాంటి వాళ్ళు మాత్రం ఆయన్ని స్వాగతించడానికి సిద్ధంగా లేరని అర్థమవుతుంది. అంతే కదా, ఇప్పుడు నిజంగా ఆయన రావడానికి స్వాగతించడానికి సిద్ధంగా ఉంటే ఆయన ఏదైతే ప్రభుత్వ భూములు కబ్జా చేసి బిల్డింగ్లు కట్టారో వాటన్నింటినీ కూలగొట్టే వరకు ఈ అన్యాయం, ఈ పోరాటం ఆగదు అన్నట్టు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కదా. సో మైనంపల్లి గారు లాంటి వ్యక్తి కొంతమందికి మల్లారెడ్డి గారు రావడం ఇష్టం లేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే మొన్నటి వరకు కూడా కేటీఆర్ గారి కోసమే ఈ జీవితం అన్నట్టు కూడా ఆయన చాలా సందర్భాలు మాట్లాడారు. సో అటువంటి వ్యక్తి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లో ఎలా తీసుకుంటారు? బట్ మరోవైపు కాంగ్రెస్ కూడా గేట్లు తెరిచిందని కూడా చెప్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. మేము గేట్లు తెరిచాము, దానం గారు మన ఎంపీ ఆయన ఇద్దరు వీళ్ళిద్దరూ కూడా వెళ్ళడం ఇంకా ఒక్కొక్కరుగా వస్తారు అన్నట్టుగా కూడా ఉంది. చూద్దాం, మల్లారెడ్డి గారి ప్రయత్నం కాంగ్రెస్లోకి వెళ్ళాలన్నట్టుగా కూడా అనిపిస్తోంది. ఎందుకంటే ఆయన ఎక్కడ అదేం లేదురా బాబు అని ఖండించట్లే. మరోవైపు వార్తలు గుప్పుమంటున్నాయి, ప్రతి యూట్యూబ్ ఛానల్లోనూ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. అయినా వాటన్నింటినీ ఎక్కడ ఆయన ఖండించట్లేదు. మరోవైపు ఆయన అల్లుడు, ఆయన కుమారుడు డీకే శివకుమార్ గారు లాంటి వాళ్ళని కాంగ్రెస్లో పెద్దల్ని కలవడానికి వెళ్తున్నారంటే అర్థం ఏంటి? ఒకవేళ ఇక్కడ ఇది బాబు ఈ తవ్వకాలు లేదా ఈ కూలగొడ్డాలు ఆపండి అని చెప్పి సెంటర్లో ప్రస్తుతానికి బీజేపీ ఉంది, కానీ బీజేపీని కలవచ్చు. కాంగ్రెస్ని కలిసే ప్రయత్నం ఎందుకు చేస్తుందంటే కాంగ్రెస్లోకి వెళ్ళిపోవడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు. సెంట్రల్లో ఏదో మనకు అనవసరం, స్టేట్లో కాంగ్రెస్ ఉంది కాబట్టి ఇది మనకు కావాలి అన్నట్టుగా. చూద్దాం మరి మైనంపల్లి గారిది అలాగే మల్లారెడ్డి గారిది కోల్డ్ వార్ అనేది ఎట్లా దారి తీస్తుందో లెట్ వి సీ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.